నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న వాక్యపు సందేశం ఏంటంటే, ఎవని వలన మనకు సహాయం. బైబిల్ గ్రంథంలో వచ్చి 121 కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం నాకు రాయబడి ఉంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలె నాకు సహాయం కలుగును. ఇక్కడ భక్తుడు చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. చాలాసార్లు మనకి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి అని మానవులుగా మనందరికీ ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మా కుటుంబాలు చెప్పుకోలేని ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితులు, ఎక్కడి నుంచి ఏదైనా వస్తే బాగుండు అనేటువంటి తలంపులు మనుషులు ఏం చేస్తాయంటే చాలాసార్లు ఆలోచనలు నడిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడి మీద మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకి సహాయకుడు అని మనం నమ్మాలి. మన పెద్దలు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు అనేక అద్భుతాలు, సూచక్రియలు, 10 అద్భుతాలు దేవుడు మోషే గారి చేత విశేషంగా జరిగించాడు. కానీ వాళ్ళు ఎర్ర సముద్రం వారికి ఎదురొచ్చినప్పుడు దేవుడు మహా గొప్ప కార్యాలు కనులారా చూడగలిగి వాళ్ళు చూడండి, ఆ ఎర్ర సముద్రాన్ని దాటినాక వాళ్ళకి ఆహారం అవసరమైంది, ఆకలి వేసింది. చూడండి, పరలోకం నుంచి దేవుడు దేవదత్తుని ఆహారాన్ని పంపించాడు. వీళ్ళు బాగా తిన్నారు, వాళ్ళు దాహం వచ్చింది. ఏం చేశారు? మోషే గారు ప్రార్థన చేసినప్పుడు బండ నుంచి మధురమైనటువంటి జలాలు దేవుడు మన పితరులైనటువంటి ఆయన ప్రజలకి దేవుడు ఇచ్చాడు. చూడండి, ఎక్కడ సహాయం వస్తుంది? ఆ టైంలో డబ్బు ఉంటే ఆ డబ్బు మనం రక్షించదు, బంగారం ఉంటే బంగారం మనం రక్షించదు, వెండి ఉంటే వెండి రక్షించదు. కానీ దేవుని యందు సహాయం మనం కలిగి ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు కురిపించాడు. నమ్మినప్పుడు మహిమ చూస్తాం. నమ్మినప్పుడు 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి సౌర స్త్రీ కూడా ఆమె ప్రాంతం నడుస్తూ వెళుతుంది. ఎంత బాధ! ఆ స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఆయన ఆ ప్రాంతం నుంచి అటు వెళ్ళడం తెలిసి నమ్ముటే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి. ఎంత నమ్మిక! ఆ నమ్మిక గొప్ప కార్యం చేయడానికి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో యేసయ్య మీద ఉన్నటువంటి ప్రభావం ఆమెను స్వస్థత కలిగించింది. చూడండి, దేవుని యందు నమ్మిక, దేవుని యందు మనకు సహాయం. దేవుని యొద్ద నుంచి సహాయం ఎప్పుడు అయిపోతుంది. మనుషుల నుంచి అయితే మనకు మన అనుకూలంగా లేకపోతే సహాయం అయిపోతుంది, లేకపోతే మన మాట పసకపోతే వాళ్ళని మనం కలుసుకోలేము. కానీ అట్లయితే దేవుడితో మనం సహవాసం కలిగి ఆయన మనకి ఇస్తాడు, ఆయన ఏదైనా చేస్తాడని నమ్మిక మనలో కలిగి ఉన్నప్పుడు అయితే మన విశ్వాసం ఎప్పుడు కూడా చెదరిపోదు. ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మా సహాయం నీవే, మా పితరులు పోషించిన వాడివి, మాకు పోషించే గొప్ప దేవుడు అయ్యా, ఈ కృపతో నింపండి. ఆయన 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఆయన మీరే సహాయంగా స్వస్థపరిచారు. స్తోత్రాలు. మా అందరి జీవితంలో కూడా మీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.